పౌలు గారు, మీరు, నీవు, నేను మనందరం కూడా మీ సొత్తు, నేను నా సొత్తు. మనం ఎవరి సొత్తు అంట? మీరు మీ సొత్తు కారు. విలువ 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 పెట్టి, ఏంటా విలువ? ఏమండి ఏంటా విలువ? వెలకట్టలేని, ఈ లోకంలో దేంతో కూడా కొనలేని, విడిపించలేని, మనల్ని దేంతో కూడా పోల్చలేని అంత అమూల్యమైన వ్యక్తులు మనం. ఒక వెండితోనా బంగారంతోనో దేంతో కూడా మనల్ని విడిపించలేమంటే మనం ఎంత అమూల్యమైన వాళ్ళమో దేవునికి స్తోత్రం చెప్పండి. సాక్షాత్తు దేవాతి దేవుడే ఏమండి శరీరానుసారుడుగా ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి మనల్ని విడిపించి విమోచించాడంటే మనం ఎంత శ్రేష్ఠులమో ఒక్కసారి ఆలోచించాలి. అర్థమవుతుందా మీకు? ఏమన్నా అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత విలువైన వాళ్ళం. యేసు రక్తం ఎంత విలువైందో, ఆయన రక్తాన్ని వెలకట్టలేనటువంటి అమూల్యమైన రక్తాన్ని మన కోసం చిందించాడంటే ఆయన మనల్ని ఇంకెంత విలువైన వ్యక్తులుగా చూస్తున్నాడు. ఆమేన్. అవునా కాదా? మన విలువ మనకు తెలియట్లా. నీ విలువే నా విలువ మనకు అర్థం కావట్లా. సో మనం అనుకుంటున్నాం నేనే పాటోడిని, నాది ఒక బతుకైనా, నేను బతుకుతున్నా, పశువులు బతుకుతున్నాయి, పందులు బతుకుతున్నాయి, కుక్కలు బతుకుతున్నాయని మనిషి జంతువులతో పోల్చుకుంటున్నాడు. విసుగుదల చెంది, విరక్తి చెంది, సమస్యల్లో ఉండి, నష్టాల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉండి మనిషి పశువులతో పోల్చుకుంటున్నాడు. కానీ దేవుడు ఆయన నిన్ను నన్ను వేటితో పోల్చట్లా. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను వేటితో పోల్చట్లా. మరి మనం ఎందుకు పోల్చుకోవాలి? మనం ఎందుకు డిగ్రేడ్ చేసుకోవాలి? దేవుడు నీ కోసం, నా కోసం ఆయన సాక్షాత్తు దేవాతి దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి తన ప్రాణాన్నే ప్రాణముగా పెట్టి మనల్ని కొని అపవాది చేతుల నుండి విడిపించి మనల్ని విమోచించాడు. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోవాలి. యేసయ్యకు మనం ఎంతో విలువైన వాళ్ళం. యేసయ్యకే మనం ఎంతో విలువైన వ్యక్తులం. అది గుర్తుపెట్టుకో. మనం యేసయ్య మనల్ని ఎంతో విలువగా ఎంచుతున్నాడు, ఘనముగా ఎంచుతున్నాడు. ఆయన మనల్ని ఘనహీనమైన వ్యక్తులుగా ఆయన చూడటల్లా. మనుషులు చూడొచ్చు, మనము ధరించిన వస్త్రాలను బట్టి మనల్ని ఒకలాగా చూడొచ్చు, వేసుకున్న ఆభరణాలను బట్టి మనుషులు ఒకలాగా చూడొచ్చు, మనము వాడే వస్తువులు వాహనాలను బట్టి మనుషులు మనల్ని ఒకలాగా చూడొచ్చు, మనం ఉండే నివాస యోగ్యమైన మంచి మంచి విల్లాలో ఉంటుంటే ఒకలాగా, పూరి గుడిసెలో ఉంటే మనల్ని ఒకలాగా మనుషులు చూడొచ్చు. మనము చేసే చేతి పనులను బట్టి, చేతి వృత్తులను బట్టి మనుషులను మనల్ని ఒక చిన్న చూపు చూడొచ్చు. కానీ యేసు ప్రభువారు ఇవేమీ చూడడు. ఆయన నిన్ను నిన్నుగా, నన్ను నన్నుగా చూస్తున్నాడు. హల్లెలూయా. ఎస్, మన విలువ యేసయ్యకి తెలుసు. హల్లెలూయా. మనము ఎంత విలువైన వాళ్ళమో